మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమం హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నినాదాలు చేశారు. ఇక తెలంగాణ గలమై నినదించిన నాయకుడు ప్రణయ్ భాస్కర్ అని వివరించారు వినయ్ భాస్కర్. అనునిత్యం ప్రజల పక్షంగా పోరాడిన నేత ప్రణయ్ అన్న అని తెలిపారు. ప్రణయ్ భాస్కర్ సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం కొనియాడేవారని గుర్తు చేశారు వినయ్ భాస్కర్. సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు హన్మకొండ నియోజకవర్గం నుంచి 94లో ఎన్నికై హన్మకొండ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు తాను శాసనసభ్యునిగా తక్కువ సమయం ఉన్నప్పటికీ అనేక సమస్యల పరిష్కారం కోసం ఇటు అసెంబ్లీలో బయట కూడా మరి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించినటువంటి తెలంగాణవాది మా సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ 94లో ఎన్నికైన నాటి నుండి తాను జీవించిన వరకు కూడా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ఇటు అనేక సభలలో సమావేశాలలో చివరికి సమైక్య రాష్ట్రంలో శాసనసభలో కూడా ఏపీ శాసనసభలో కూడా తెలంగాణ సమస్యలపైన ప్రస్తావిస్తున్నప్పుడు మరి ఆ రోజు స్పీకర్ గారు తెలంగాణ పదం ఉపయోగించవద్దన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తి మా సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్. సమైక్య రాష్ట్రంలో శాసనసభ్యునిగా ఎన్నికై కూడా మరి తెలంగాణ కోసం అనేక సందర్భాలలో కేసీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ వాదుల ఆశయం మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం ఒక ప్రజాప్రతినిధిగా మాజీ ప్రజాప్రతినిధిగా మరి ప్రజల్లో ఉంటూ మరి ముందుకు పోవటం జరుగుతుంది.